యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో షాపులు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుభవార్త తెలిపారు. ఈ సందర్భంగా వారికి మరో చోట షాపులు నిర్మించి పొజిషన్ సర్టిఫికెట్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీఓ అమరేందర్, జెడ్పీటీసీ తోటకూర అనురాధ, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధా, హేమేందర్ గౌడ్ పాల్గొన్నారు. ఐదారు సంవత్సరాలుగా అభివృద్ధి పేరు మీద ఇక్కడ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో కొన్ని లోటుపాట్లు చాలా గుర్తించడం జరిగింది. కొండ అభివృద్ధితో పాటు కొండపైన రివ్యూ చేయడం జరిగింది. యారుట్ట లక్ష్మణస్వామి అంటే అందరికీ ఇంటి విలువలుపుగా ఒక సెంటిమెంట్గా ఎవరైనా పెద్దలు జరిగిపోయినా లేకపోతే ఆరోగ్యం బాగాలేకున్నా ఇక్కడ స్వామివారి దగ్గర నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే మంచిగా అవుతుంది అనేది చాలా వందల వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆచారం. ఇప్పుడు అలాంటి ఆచారం అభివృద్ధి పేరు మీద డార్మెంట్ హాల్ లేకుండా పైన ఎలాంటి వసతులు లేకుండా వాళ్ళు అనాలోచితంగా గుట్టను అభివృద్ధి పేరు మీద కాలయాపన చేసిరు. ఇలా వాటి మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే క్యూ కాంప్లెక్స్లో అందరికీ భక్తులకు నీళ్ళ సదుపాయాలు కానీ టాయిలెట్ బాత్రూమ్ సౌకర్యంగా కల్పించాలని చెప్పి అక్కడ ఈవో గారు అక్కడ సంబంధిత అధికారులతోటి మాట్లాడడం జరిగింది. గతంలో ఏదైతే కొండపైన డార్మెంట్ హాల్ ఉందో అదేవిధంగా ఒక వారం రోజుల్లో సుమారు ఒక 500 మంది నిద్ర చేసే విధంగా డార్మెంట్ హాల్ని గుర్తించడం జరిగింది. వచ్చే భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించాలనే ఉద్దేశంతో దాని మీద చర్చించడం జరిగింది. చేద్దాం కాబట్టి ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి మనం షాపులు లేక బిజినెస్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అతి త్వరలో ఇప్పుడు మీరు ఏదైతే పట్టాలు తీసుకుంటారో ఆ పట్టాల తతంత్రం ఒక 15-20 రోజులనే కొన్ని షాపులకు కూడా ఈ గారిని ఎంబడిపడి మిగతా షాపులకు కరెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి వసతులను కల్పించి నవీన్ కొంచెం